సమయం లేదు. అనవసరంగా మనం మంచి టాపిక్ ని మిస్ అవ్వబోతున్నాం. ఇప్పటిదాకా 4 రోజుల నుంచి ఇదే మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏం జరగబోతోంది అనేది కూడా ఒక క్లారిటీ ఉంది. రాహుల్ గాంధీ అండ్ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మీడియేషన్ లో హాట్ లైన్ లో చర్చ జరుపుతున్నారు అన్న జగన్ ఎందుకు అంత తీవ్రమైన ఆరోపణ చేసినట్టు? ఏంటి వ్యూహం ఏంటి? రాహుల్ తో చంద్రబాబు నాయుడుకి సంబంధం ఎందుకు ఉంటుంది? అదేమో ఇండియా కూటమి, ఇదేమో ఎన్డీఏ కూటమి, ఎందుకు సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది? చెప్పండి, క్లారిటీగా చెప్పండి, మీకే అవకాశం ఇస్తున్నా. సార్ నా సబ్జెక్ట్ 30 సెకండ్స్ లో కృష్ణాంజనేయులు గారు చెప్పిన దానికి సమాధానం చెప్పినాక మాత్రమే నేను ఇది మాట్లాడతాను. ఇప్పుడు 1 నిమిషం అనవసరంగా వేస్ట్ అయిపోయింది. సరే, ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో మంచి జరగాలని చెప్పేసి ఏకగ్రీవాలు జరుగుతాయి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాల వైపు ప్రజలను మళ్లించి ఎక్కడ గొడవలు లేకుండా, పంచాయతీలు లేకుండా, పంచాయతీల్లో శుభ్రంగా జరిగేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇనిషియేటివ్ తీసుకొని చేసినటువంటి పరిస్థితి. అందులో ఎక్కడా కూడా దౌర్జన్యాలు కానీ ఇవి లేనటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారికి సంబంధించి కానీ, లేకపోతే రాహుల్ గాంధీ గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడటం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఎందుకని ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి 12% ఓటింగ్ అదనంగా కౌంటింగ్ చేశారన్న దాని మీద ఎందుకు మాట్లాడలేదు రాహుల్ గాంధీ గారు? రాహుల్ గాంధీ గారికి ఇక్కడ ఓటింగ్ స్టేక్ లేదు కాబట్టి, ఈ రాష్ట్రంలో ఒక్క ఓటు కూడా మనకు రాదు కాబట్టి, కాంగ్రెస్ ఇక్కడ సచ్చింది కాబట్టి దీని గురించి మాట్లాడే అవసరం లేదు. దేశంలోనే ఏమన్నా బతికుంటే అవి కూడా చంద్రబాబు నాయుడు గారికి ట్రాన్స్ఫర్ అవ్వటమే వాళ్ళ కోరిక కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడం కోసం చేసే భాగంలో ఆ కూటమిలో బ్యాక్ అండ్ దేశంలోనే సంచలనం రేపిన రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద భారతీయ జనతా పార్టీ రెండు కలిసి ఏమేం చేశాయనేది ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఒక చాలా తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు అండ్ ఆ పార్టీ నిరసన కార్యక్రమం చెప్పినప్పుడు దానికి సపోర్ట్ గా మీరు ఏదైనా ఒక పార్టీ మీ అఫీషియల్ గా ఒక స్టాండ్ తీసుకుని ఉన్నట్టయితే బహుశా రాహుల్ గాంధీ మాట్లాడేవారేమో. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈవీఎం ట్యాంపరింగ్ గురించి మాట్లాడారా? ఆంధ్రప్రదేశ్ లో 14.5% అదనంగా లెక్కించిన దాని గురించి మాట్లాడారా? ఎందుకు మేము సపోర్ట్ చేయాలి? మాట్లాడితే ఖచ్చితంగా మేము మాట్లాడే వాళ్ళమేమో. కానీ ఆంధ్రప్రదేశ్ గురించి నిర్లక్ష్యం చేస్తూ తెలుగుదేశం కూటమితో భాగమైన వాళ్ళ గురించి మేమెందుకు మాట్లాడాలి సార్? ఒక్క నిమిషం అండి, చిన్నపరెడ్డి గారు రాహుల్ గాంధీ గారు పెద్ద మిస్టేక్ చేశారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ ని నిర్లక్ష్యం చేయడంలో మరోసారి ఆ రోజేమో ఆంధ్రప్రదేశ్ ని చీల్చి నష్టపరిచారు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడక నష్టపరిచారు. రైట్, ఒక్క నిమిషం అండి. మీరు రైజ్ చేసిన దానికే రఫీ గారు ఆన్సర్ చేస్తున్నారు. రఫీ గారు దీని గురించి మాట్లాడండి దయచేసి. దాని గురించి చెప్తా. రాహుల్ గాంధీ గారు ఆ రాష్ట్రాల్లో జరిగినటువంటి వాటి మీద మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక గురించి చెప్పాడు. నువ్వు జరిగిందంటే కదా జగన్మోహన్ రెడ్డిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నువ్వు ఇచ్చి అడుగు దమ్ము ధైర్యం ఉంటే ఆ మాట అనడానికి సుస్తు పోసుకుంటాడు. రాహుల్ గాంధీ మీద మాత్రం మాట్లాడతాడు. మాకు రాహుల్ గాంధీకి సంబంధం ఏంటయ్యా? ఒకవేళ మేము రాహుల్ గాంధీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే బ్యాక్ డోర్ లో పెట్టుకో, ఓపెన్ గా పెట్టుకున్నారు కదా, అప్పుడు గతంలో పెట్టుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు ఉండే, అక్కడ శిష్యుడు గారు మధ్యలో తానా కాంగ్రెస్ పార్టీ. అందులో మీరు డైరెక్టే కదా, రాహుల్ గాంధీ సపోర్ట్ మీరు కాంగ్రెస్ పార్టీ కొత్త పెట్టుకోండి అవసరం లేదు నాయన. కాంగ్రెస్ పార్టీ అందరూ చూడటానికే పుట్టిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ తోటే పొత్తు పెట్టుకున్నారు. సగర్వంగా చెప్పుకున్నటువంటి మన యాంకర్ మన తెలుగుదేశానికి సంబంధించినటువంటి రఫీ గారు తెలుగుదేశం ఎందుకు పుట్టిందా? మీకు నాకు తెలిసిన కృష్ణాంజనేయులు గారికి బాగా తెలుసు కదా తెలుగుదేశం ఎందుకు పుట్టింది? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పుట్టింది. అదే కాంగ్రెస్ పార్టీ తోటి ఈ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నటువంటి చిన్నపరెడ్డి గారు
చిన్నప్పటి గారు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే మీరు మాట్లాడండి. మీరు అధికార ప్రతినిధి మన రఫీ ఒక నిమిషం. ఓకే నేను అడుగుతా. చిన్నప్పటి గారు రేస్ చేస్తూ ఉన్నారు. రఫీ గారు, మీరు తెలుగు జాతి ఆత్మగౌరవం పేరుతో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అప్పట్లో మరి నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టారు కదా, మరి రాహుల్ గాంధీతో కాంగ్రెస్ తో తెలంగాణ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. కర్ణాటకలో రాహుల్ గాంధీతో పాటు వేదిక పంచుకుని అప్పుడు మోదీకి ఎగైనెస్ట్ గా ప్రచారం కూడా చేశారు అనే విషయాన్ని ఆయన లేవనెత్తుతూ ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు జీవితకాలం కాంగ్రెస్ మీద పోట్లాడింది. కాంగ్రెస్ పుట్టి పెట్టుకుని మారిన రాజకీయాల ప్రకారంగా మేము ఏది పెట్టుకున్నా ఓపెన్ గానే పెట్టుకుంటాం. తెర వెనుక కాళ్ళు పట్టుకోవడం ఉండదు మాకు. ఇవాళ బీజేపీని పొత్తు పెట్టుకున్నాం, ఓపెన్ గా పెట్టుకున్నాం. అంతకుముందు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాం, ఓపెన్ గా పెట్టుకున్నాం. తెలంగాణలో వీళ్ళలాగా వెనకెళ్ళి డోర్ వేసుకుని కాళ్ళు పట్టుకునే పద్ధతి కాదు కదా మాది. నీకు దమ్ము ధైర్యం ఉంటే రాహుల్ గాంధీ లాగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టు. ఆంధ్రప్రదేశ్ లో అడుగును ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడుగు. ఆ అడగటానికి దమ్ము లేదు. జగన్మోహన్ రెడ్డి సుస్సు పోసుకుంటున్నాడు. ఎందుకు మాట్లాడతారు ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడు? నువ్వు పెట్టు చిన్నప్పటి నువ్వు మొత్తం వివరాలు సేకరించి నువ్వు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టు. నువ్వు లేకపోతే జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టు. ఎందుకు సుస్సు పోసుకుంటున్నారు? మీరు మాట్లాడలేక రాహుల్ గాంధీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి చెప్పింది సార్, జగన్మోహన్ రెడ్డి గారు నోటి నుంచే మాట్లాడారు కదా 12.5% ఎక్కువ ఇంటరప్ట్ చేయొద్దు దయచేసి ఇంటరప్ట్ చేయొద్దు. వన్ బై వన్ మాట్లాడండి, పాయింట్ టు పాయింట్ మాట్లాడండి. చిన్నప్పటి లాస్ట్ పాయింట్ చెప్తున్నా. చెప్పండి. పులివెందల్లో కొద్ది నిమిషాల తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు స్లైట్ మెజార్టీ రాబోతా ఉంది. కొన్ని వందలు, 1000 లోపల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడినటువంటి ఓట్లు కూడా మేమే రిగ్గింగ్ చేసి వాళ్ళకి వేసామా? అంటే అంత నిర్బంధం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత సత్తా చాటింది. మీరు అన్ని దౌర్జన్యాలు చేసినా, రిగ్గింగ్ చేసినా, మేనేజ్ చేసినా ఎంతో కొంత వైసీపీ సత్తా చాటింది అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. ఓడిపోయినా కూడా మేమే గెలిచామని చెప్పుకుంటారు. అప్పుడు ఖచ్చితంగా ఎన్నికల ఏజెంట్లు లేకపోతే అన్ని రిగ్గింగ్ చేస్తుంటే వైఎస్ఆర్ పార్టీకి చంద్రబాబు గారు క్రాస్ టాక్ చేయడం మంచి పద్ధతి కాదు. దయచేసి ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. బాబాయిని చంపినోడు, సొంత బాబాయిని కొట్టలతో చంపినోడు రైట్ అన్ని మిక్స్ చేయొద్దు దయచేసి. రఫీ గారు రైట్ అన్ని మిక్స్ చేయొద్దు దయచేసి. ఇక ఫైనల్ గా చూద్దాం మరి. రైట్ చిన్నపరెడ్డి గారు, రఫీ గారు దయచేసి కూల్ అవ్వండి కాస్త. కృష్ణాంజనేయులు గారు, రఫీ గారు పదే వేలు చూపిస్తూ ఉన్నారు, ఏదో ఒక పదం వాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి ఆయన అంటే డాష్ అని చెప్పేసి. ఎందుకు జగన్లో నిజంగా అంత భయం ఉందా? మోదీని క్వశ్చన్ చేయడానికి లేదా భారతీయ జనతా పార్టీకి ఎగైనెస్ట్ గా ఒక స్టెప్ వేయడానికి జగన్ భయపడుతూ ఉన్నారా? తెలుగుదేశం పార్టీ అన్నదానం లేకపోతే రఫీ గారు అన్నారు అనేటువంటిది కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో తన పాలనలో చేసినటువంటి తప్పుల వల్ల జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో పొత్తులో లేడు కేంద్రంలో. కానీ వాళ్ళు అడిగినా అడగకపోయినా సరే రాజ్యసభలోను లోక్సభలోను ఒక చేయెత్తమంటే 2 చేతులు ఎత్తాడు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అయినా సరే జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన ఎందుకైతే ఓడిపోయానని ఆయన చెప్పుకున్నాడు ఈ 13 నెలల్లో, అదే అంశం మీద కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి ఈ రోజున ఓట్ చోర్ అనేటువంటి అంశం మీద పోరాటం చేస్తుంటే వీళ్ళ 4 ఎంపీలు కనీసం ఢిల్లీలో అయినా సరే వాళ్ళ రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఆ నిరసనలో పాల్గొని ఉండాల్సింది. ఇక్కడంటే పాల్గొనలేరు, ఎందుకంటే ఇక్కడ నాయకత్వం ఇస్తుంది వాళ్ళ చెల్లెలు షర్మిల. కాబట్టి ఆవిడ నాయకత్వంలో ఉన్నటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోదు. ఇక్కడ ఒక అంశం అండి, జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా బీజేపీ అంటే భయం ఉంది. ఎందుకు భయం ఉంది అని అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేశాడు. అంతకు ముందు ఆయన మీద ఆల్రెడీ ఈడీ, సిబిఐకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి కేసులు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కొత్త కేసులు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కొత్త కేసులు పెట్టడానికి రెడీ అవుతుంది. అంటే ఉన్న కేసులు పాతయ్యి, ఇప్పుడు కొత్త కేసులు. వీటి నుంచి కాపాడేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎవరు? ఒక నరేంద్ర మోడీ, అమిత్ షా మాత్రమే. ఇప్పుడు వరకు కాపాడుతుంది వాళ్లే, భవిష్యత్తులో కాపాడేది కూడా
వాళ్ళిద్దరే. కాబట్టి వాళ్ళిద్దరికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి అవకాశమే లేదు. ఆయన 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి వాటిని కనీసంగా మాట వరుసకు కూడా అడగకుండా ఆంధ్రప్రదేశ్ హక్కులు మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టాడు. రాష్ట్రానికి నష్టం జరిగింది. ఇప్పుడు కూడా నీకు సమస్య వచ్చిన తర్వాత ఆయన సమస్య విషయంలో కూడా మాట్లాడుకోలేనటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అంటే ఒక అధికారం ఉన్నప్పుడు తప్పులు చేయకుండా ఉంటే ఇలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చి ఉండేది కాదు. భవిష్యత్తులో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఇది ఖచ్చితంగా నష్టమైంది. బీజేపీకి ఈ విధంగా వత్తాసు పలికేటువంటి విధానం వల్ల భవిష్యత్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అంధకారంగా మారిద్ది. రాజకీయ పరమైనటువంటి అంశాల మీద ఖచ్చితంగా ఈ రోజున ప్రతిపక్షంలో ఉండేటువంటి ఎన్డీఏతో గిన జత కలిసి ఆయన మాట్లాడి బీజేపీకి వ్యతిరేకంగా పోట్లాడగలిగితే మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆయనకు భవిష్యత్తు ఉండేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ తెలుగుదేశము కాంగ్రెస్ కు సంబంధించినటువంటి దాని మీద వీళ్ళిద్దరు బంధానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక చర్చ వచ్చింది. అయితే ఎప్పుడు కూడా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. 1982లో తెలుగుదేశం